వందనము సువందనము సురదైత్యపూజిత వందనము ఈ విఘ్నపతి వందలు వందనములు గ్రహించుమా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థావిగతం పుత్రం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీముద్రైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. మాణిక్యవీణాం ముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతరంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుసుమరాగశోణే పుండ్రేక్షుపాశాం పవమనహస్తే నమస్తే జగదేకమాతః. శ్రీం కాళాసనగర్భితాముదసితాం సౌక్లీం కళాం చిత్రవీం సవర్ణాం పరధారిణీం పరసుధా సౌకాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశకం కుశధరాం షడ్భూషితాం ఉజ్వలాం. త్వాం గౌరీం త్రిపురాం పరాపరకలాం శ్రీచక్రసంచారిణీం. తల్లి విలువలంచి పుస్తకము చేతందు నిలునాడిల్లం పలుగునంచి సింహణముగా సుశబ్దం పుషో బిల్లం పల్పము నాదువత్పునం సంప్రీతిం జగన్మోహిని తులాభ్యాక్షి భగవతి భారతీ పూర్ణేందు బింబాన. మనోజవం మరుగతుల్యమేకం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మయం పరయుద్ధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శతవాదిజాతం సీతాముఖాంబోరుహకించరీకः సమస్త కళ్యాణ గుణాభిరామः నిరంతరం మంగళమాతమోస్తు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఆ తల్లి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణముల చేత దేవీ భాగవతం లాంటి పరమ పవిత్రమైనటువంటి విషయం మీద ఒక 6 రోజుల పాటు ప్రసంగం చేయవలసిందిగా పెద్దలు జడాయి గారు, దేవాలయ అధికారులు, అమ్మవారు ఆజ్ఞాపించినటువంటి కారణం చేత మీ ముందు కూర్చున్నాను. కానీ యథార్థంగా మీలో ఎవరికన్నా కూడా నేను శక్తివంతుడిని కాను. నాతో సమానులు, నాకన్నా అధికులు ఉన్నారు. కానీ నాకన్నా తక్కువ తెలుసున్న వాళ్ళు, నా దగ్గర వినవలసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అయినా మీ అందరూ నా ఎందున్నటువంటి అపారమైన వాత్సల్యం చేత నన్ను పైన కూర్చోబెట్టి ఉదార బుద్ధితో మీరు కింద కూర్చొని వింటున్నారు. కానీ ఆ తల్లి యందు, ఆవిడ లీలల యందు, ఆవిడ యొక్క అనుగ్రహ విశేషమునందు మీకున్నటువంటి భక్తికి ఇది పరాకాష్ఠ తప్ప యథార్థముగా నేను వ్యాసపీఠం మీద కూర్చొని మీ ముందు ప్రవచనము చేయగలిగినంతటి సమర్థులను కానీ కాను. అయినా ఇది తల్లి నాకు అనుగ్రహించినటువంటి విభూతిగా భావించి నాకు మాటలు ఆ తల్లి పలికించినవి పలకడానికి ప్రయత్నం చేస్తాను. వ్యాస మహర్షి ప్రతి మన్వంతరంలోనూ ఒక వ్యాసుడు వస్తూ ఉంటారు. వ్యాసుడు అంటే అదొక పోస్టు లాంటిది. అందులో ప్రతి మన్వంతరంలోనూ ఒక వ్యాసుడు వస్తారు. అలా ఈ మన్వంతరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఆయన అనంతమైనటువంటి వేదరాశి ఒక జన్మలో మనుష్యులు చదవలేరని, అధ్యయనం చేయలేరని ఆ అనంతమైన వేదరాశిని విభజించారు. ఆ విభజింపబడినటువంటి వేదరాశి చేత సులభ సాధ్యమై మనుష్యులు ధరిస్తారని, ఆ వేదము కూడా పూర్తిగా చదవలేనటువంటి పక్షంలో కనీసం ఆ పరమాత్మని ప్రతిపాదింపబడినటువంటి విషయం
సులభంగా అందరికీ అర్థం కావడం కోసం దాన్ని అష్టాదశ పురాణములుగా మళ్ళీ రాశారు. ఆయనే బ్రహ్మసూత్రములు రచించారు. వ్యాస మహర్షి నిజంగా మహానుభావుడు. ఆయన చేసినటువంటి ఉపకారము సామాన్యమైన ఉపకారం కాదు. అందులో 18 పురాణాలే. వాటి పేర్లు జ్ఞాపకం పెట్టుకోవడం మనకి కొంచెం క్లేశం అవుతుందని పెద్దలు వాటిని జ్ఞాపకం తెచ్చుకోవడం కోసం ఒక తేలికైనటువంటి మార్గాన్ని మనకి ఉపదేశం చేశారు. మద్వయం అద్వయం చేయవ భక్త్రయం చతుష్టయం అనాపలింగ పుస్తాని పురాణాన్ని పృథక్ పృథక్కన సూత్రం ఇచ్చారు. దాని ప్రకారం మద్వయం అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. భద్వయం అంటే భాగవతము, భవిష్యత్ పురాణము. ప్రత్రయం అంటే బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము. చతుష్టయం వకారంతో 4: విష్ణు పురాణము, వాయు పురాణము, వామన పురాణము, వరాహ పురాణము. అనాపలింగ పుస్తాని. అ అంటే అగ్ని పురాణము, న అంటే నారద పురాణము, ప అంటే పద్మ పురాణము, లిం అంటే లింగ పురాణము, గ అంటే గరుడ పురాణము, స్క అంటే స్కంద పురాణం. వెరసి 18 పురాణాలు. అందుకని మద్వయం భద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ పుస్తాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నారు. ఈ 18 పురాణాల్లో 18 పురాణములకు కర్త వ్యాసుడే. ఈ 18 పురాణాలలోనూ భాగవతం అని విడిచిపెట్టారు. భాగవతం అంటే విష్ణు భాగవతం అని, దేవీ భాగవతం అని 2 ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది భాగవతం అని ఈనాటి చర్చ కాదు, ఎప్పటి నుంచో సాగుతోంది. కానీ యథార్థమైన విషయం ఏమంటే ఒక భాగవతాన్ని ఆధారంగా చేసుకుని ప్రయాణిస్తే 2వ భాగవతం అర్థమవుతుంది. విష్ణు భాగవతాన్ని ఆధారం చేసుకుంటే ఆ భక్తి, ఆ లీలలు చిట్ట చివరికి కంటికి కనపడకుండా ఈ సమస్తమును నిర్వహించగలిగినటువంటి శక్తి స్వరూపమైన అమ్మవారి యొక్క అనుగ్రహం ఏమిటో మనకి ప్రచోదనం అవుతుంది. అందులో అది దేవి భాగవతంగా పరిగణిస్తుంది. అందుచేత ఆ భాగవతమా ఈ భాగవతమా అన్న ప్రశ్న అనవసరం. 2 భాగవతాలే. అందులో పరమ పవిత్రమైనటువంటి పురాణం దేవి భాగవతం. దేవీ భాగవతం ఎంత గొప్పదంటే దాని పేరు ముందే దేవి అన్న మాట వేశారు. ఇది దేవి అన్న మాట ఏమిటి? ఎందుకు వేయాలి ఆ మాట అంటే అసలు దేవి అంటే ఎవరన్నారు అంటే అమ్మవారికి దేవి అంటే 2 అర్థాలు. ఒకటి క్రీడించున్నది, ప్రకాశించున్నది. భక్తులు అంటారు దేవి శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గుణౌభ మణికోశ గృహం గుణంతి తద్వారపాటనపటూది చేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాన్ని అంటారు. దేవి అంటే ఆ అమ్మ ప్రకాశిస్తుంది. ఎక్కడెక్కడ ప్రకాశం ఉందో అక్కడక్కడ అమ్మవారు ఉందని గుర్తు. చూడండి, ఇది జీవటం పోయిందిరా అంటారు. జీవం ఉన్నది అని గుర్తు ఏమిటంటే ఆ పదార్థములకు ఒక రకమైన ప్రకాశం ఉంటుంది. ఆ ప్రకాశము ఎక్కడెక్కడున్నా అది అమ్మవారి యొక్క అనుగ్రహానికి గుర్తు. ఆవిడ క్రీడించున్నది. ఆవిడ ఎందుకు సృష్టిస్తుందన్నారు? ఈ సృష్టి కాని, స్థితి కాని, లయ కాని అన్నీ ఆవిడకి ఆట. ఎందుకంటే ఆవిడ నిర్గుణోపేత. అసలు ఆవిడకి గుణములన్నవి లేవు. గుణములు లేనటువంటి తల్లి గుణములను ఆపాదించుతుంది. అందుకని లలితాసహస్రం అంటుంది ఆవిడ సృష్టికర్తని బ్రహ్మరూప, గోత్రి, గోవింద రూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధాన కరీశ్వరి అని. ఆవిడే సృష్టి చేసినప్పుడు బ్రహ్మగారికి శక్తి లేదు. స్థితికారిగా ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువుకి శక్తి లేదు. ఆవిడే లయకారి అయినప్పుడు రుద్రుడికి శక్తి స్వరూపం ఉంది. మళ్ళీ వాటినన్నింటినీ తిరోధానం చేసి అనుగ్రహం చేసినటువంటి ఈశ్వర స్వరూపంగా ఆయన శక్తిగా ఆవిడే ఉన్నది. అందుచేత అటువంటి తల్లి ఆవిడ. ఆ తల్లి క్రీడించున్నది, ప్రకాశించున్నది. ఆ తల్లి గురించి ఏం చేస్తాయి? సమస్త వేదములు, సమస్త పురాణములు ఇవన్నీ ఏం చేస్తాయంటే అమ్మవారి ఇంటికి చిరునామా చెప్తాయి తప్ప అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఎప్పుడు అర్థం చేసుకోవాలో ఆవిడ దర్శనం ఎప్పుడు అవుతుందని అడిగారు. యథోవాచో నివర్తంతే అస్వాప్య అవకాశ. ఎంత ఆశ్చర్యకరమైన మాటలు చెప్తారో చూడండి మన పెద్దవాళ్ళు. ఎక్కడ ఇంకా మనస్సు, వాక్కు మేము చెప్పడం చేత కాదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయో అక్కడ అమ్మవారి యొక్క దర్శనము నీకైనట్లు గుర్తు అన్నారు. అంటే ఇక వాడు నోటితో చెప్పవలసినది ఉండదు,
ఇప్పుడు మనస్సు చేత అనుభవించవలసినది ఒకరు. ఇంక ఈ రెండింటికి అతీతమైన స్థితికి వెళ్ళి తనంత తాను ఒక ఆనంద స్వరూపముగా నిలబడిపోయేటటువంటి స్థితి అన్నది కలుగుతుందో అన్నది అమ్మవారి దర్శనం అనేటట్టు ఉంటుంది. అందుకని మరి అన్నీ ఏం చేస్తాయి అంటే ఆ తల్లి మణికోశ గృహం గుణంతి అన్నారు. అమ్మవారు ఉండేటటువంటి మణికోశములకు దారి చూపిస్తాయి. వేదములు కాని, ఉపనిషత్తులు కాని, పురాణములు కాని, స్మృతులు కాని చూపించినటువంటి దారిలో అనుష్ఠానము చేసి ప్రయాణించి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషము చేత మాత్రమే ఆవిడ యొక్క దర్శనములు పొందాలి తప్ప కేవలం ఏదో మనసాధనా సంపత్తి ఉన్నదని అమ్మవారి యొక్క అనుగ్రహానికి నోచుకుని ఆవిడ యొక్క దర్శనములు పొందడం అనేటటువంటిది అసంభవము. ఎందుకని ఇదో ఇది చేస్తే అమ్మవారి దర్శనం అవుతుందని ఎక్కడా ఉండదు. మీరు చేసినటువంటి కర్మ జడం. ఆ కర్మ చేత ప్రీతి పొంది, ఆ భక్తి చేత ప్రీతి పొంది అమ్మవారు తనంత తానుగా దర్శనం ఇవ్వాలి. కానీ అమ్మవారి దర్శనాన్ని పొందడం కోసమని ప్రత్యేకంగా చేసినటువంటి ఒక నిర్దిష్టమైన కర్మ అమ్మని తెచ్చి మీ ముందు నిలబెట్టలేదు. అందుకని ఆవిడికి అంత జాగ్రత్తగా దేవి అని పేరు చేశారు. అదిగో ఆ తల్లి యొక్క చరిత్ర చెప్పింది కాబట్టి ఆ తల్లి యొక్క లీలా విలాసాన్ని, ఆవిడ యొక్క ఆ సృష్టి స్థితి లయ చెయ్యడంలో హేళగా ఆవిడ యొక్క విధానాన్ని వర్ణించింది కాబట్టి దీనికి దేవీ భాగవతం అన్నారు. కాదంటే ఎవరెవరు ఆ అమ్మని నమ్ముకున్నారో, ఆ తల్లి పాదములు పట్టి ఉపాసన చేస్తున్నారో, అలా ఉపాసన చేసినటువంటి భక్తులు పొందినటువంటి పరమ భద్రమైనటువంటి స్థితిని వర్ణించినటువంటి గ్రంథము కాబట్టి దీన్ని దేవీ భాగవతము అన్నారు. కాదంటే చేత భక్తి జ్ఞాన వైరాగ్య తపస్సుల చేత మోక్షమును పొందించగలిగినటువంటి గొప్ప గ్రంథరాజం అంటారు. ఏది ఏమైనప్పటికీ దేవీ భాగవతము యొక్క ప్రాశస్త్యాన్ని గురించి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి మానస కాండ విశేషంగా వర్ణన చేస్తుంది. అందులో అంటారు ఒక 3 ప్రధానమైనటువంటి ఉదాహరణ దేవీ భాగవతం ఎంత గొప్పది అన్నది చెప్పడానికి. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో అవతరించారు. ఆయన అవతరించిన తరువాత తప్రాజిత్తుని ఒక రాజు ఉండేవాడు, ద్వారవతిని పరిపాలిస్తూ ఉండేవాడు. వినాయక చవితి నాడు చెప్పేటటువంటి ఈ కథ తెలియనటువంటి తెలుగు వారు ఉండరు. ఆ ద్వారవతిని పరిపాలించేటటువంటి తప్రాజిత్తు సూర్యోపాసన చేశారు. చేస్తే సూర్య భగవానుడు ఆయన పట్ల సంతుష్టుడై ఆయనకి శమంతకమణి అనేటటువంటి ఒక మణిని బహుకరించాడు. ఆ శమంతకమణి రోజుకి 8 బావుల బంగారం పెట్టింది. దాన్ని మెడలో వేసుకుని చాలా ఆనందంగా తిరుగుతూ ఉండేవాడు. ఆయన ఒక రోజున శ్రీకృష్ణ పరమాత్మ ఆహ్వానించి సన్మానం చేశాడు. చేసి ఆ శమంతకమణిని అడిగారు. అడిగితే నేను ఇవ్వనన్నాడు. ఆ శమంతకమణిని పట్టుకు వెళ్ళిపోయాడు. మరునాడు ఆయన సోదరుడైనటువంటి ప్రసేనుడు మెడలో మణి వేసుకుని అరణ్యానికి వెళ్ళాడు వేటకి. వెళితే దాన్ని మాంసఖండముగా భ్రమించినటువంటి ఒక సింహం ఆ ప్రసేనుడిని సంహరించి ఆ మణిని పట్టుకుపోతుంది. ఇది చూశాడు భల్లూకరాజు జాంబవంతుడు. ఆ సింహాన్ని గురుమాడి ఆ మణిని ఆయన తీసుకుని వెళ్ళి తన గుహలో తన బిడ్డ పడుతున్నటువంటి ఉయ్యాల మీద అలంకారంగా దాన్ని కట్టాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అడిగినప్పుడు నేను ఇవ్వలేదన్న కారణం చేత నా సోదరుడైన ప్రసేనుడిని సంహరించి కృష్ణ పరమాత్మయే శమంతకమణిని అపహరించాడని ఈ రాజు ఆయన మీద అపనింద వేస్తే ఆ అపనింద నుంచి బయటపడడం కోసమని శ్రీకృష్ణ పరమాత్మ ఆ శమంతకమణి జాడ కనిపెట్టడానికి బయలుదేరి అరణ్య మార్గంలో వెళ్ళారు. ఆ ప్రసేనుడు మృతకడేపరాన్ని చూశారు. దాని పక్కన ఉన్న అడుగుజాలని బట్టి గుహలోకి వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేస్తున్నారు. 27 రాత్రులు 3 నవరాత్రులు యుద్ధం చేశారన్నారు. చేస్తుంటే లోపల నుంచి రక్తం వస్తోంది. చూశారు 27 రాత్రులు అయిపోయి ఇప్పటిదాకా కృష్ణుడు రాలేదని వీళ్ళందరూ చాలా మంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ యొక్క తండ్రి వసుదేవుడికి చెప్పారు. మహానుభావాన్ని కుమారుడు లోపల ఆ భల్లూక నాయకుడితో భల్లూక వీరుడితో యుద్ధం చేస్తున్నాడు. చాలా కాలమైంది తిరిగి రాలేదు. మాకు ఎందుకు అమంగళము ద్యోతకమవుతోందని చెప్పారు. వసుదేవుడు దగ్గరెట్టుకున్నాడు. అదే సమయంలో నారదుడు వచ్చాడు. మొత్తం నారదుడి యొక్క పాదములు బట్టి ఏడ్చాడు వసుదేవుడు. నా బిడ్డైన కృష్ణుడికి అవతారం జరుగుతుందేమో అని. అంటే ఆయన అన్నాడు, పరమమంగళప్రదమయ్య, ఎంతటి కష్టంలో ఉన్న వాళ్ళని కూడా ఉద్ధరించగలిగినటువంటి ఏకైక పురాణ రాజ్యం దేవీ భాగవతం.
అందుకని నువ్వు నవాత్మికంగా దీన్ని 9 రోజుల పాటు ఈ దేవీ భాగవతాన్ని విను. ఎటువంటి అమంగళము రావలసినతున్నా ఆ దేవీ భాగవత కథా శ్రవణం చేత పోతుంది. యజ్ఞం చెయ్యక్కర్లేదు, యాగం చెయ్యక్కర్లేదు, 9 రోజులు విను చాలు. విన్నంత మాత్రం చేత ఎంతటి భయంకరమైన అశుభము రావలసినతున్నా అక్కడికి వెళ్ళిపోతుంది అని చెబితే వేరొకరెందుకయా స్వామి నువ్వే చెప్పవలసినది అని ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిందని వసుదేవుడు చెప్పాడు. నేను కారాగారంలో ఉండగా పుట్టిన ప్రతి బిడ్డని పుట్టిన వాడిని పుట్టినట్టుగా తీసుకెళ్లి కంసుడు సంహరిస్తూ ఉండేవాడు. ఆ కొడుకులు కళ్ళ ముందు చచ్చిపోతుంటే చూసి గంగ పెట్టుకుని నా భార్య దేవకీదేవి ఏడుస్తుంటే ఒకనాడు మా పురోహితుడైన గర్భుడు కారాగారానికి వస్తే ఆయనతో నేను బాధపడ్డాను. ఒక్క కొడుకైనా దక్కే మార్గం చెప్పమని ఆయన దుర్గోపాసన చేయమన్నాడు. అది అమ్మవారి శక్తి అంటే. కారాగారంలో ఉండి కొడుకులు కంసుడి చేత సంహరింపబడుతుంటే ఒక్క కొడుకైనా దక్కాలంటే దుర్గామాతని ఉపాసన చేయమని చెప్పాడు గర్భుడు. చెప్తే కారాగారంలో ఉన్న నేను దుర్గని ఎలా ఉపాసిస్తాను, మా పలుకును నువ్వు ఉపాసించాలని చెప్పాడు. సరే ఆయన వింశాద్రికి వెళ్ళి దుర్గమ్మని ఉపాసన చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమని వరమిచ్చింది. నీకోసమని నీ యొక్క శిష్యుడైనటువంటి ఆ వసుదేవుణ్ణి రక్షించడం కోసం, ఆయనకి కొడుకు ఉండడం కోసం అష్టమ గర్భంలో జన్మించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాన్ని రక్షించడానికి నేను యోగమాయగా అంతఃప్రజంలో జన్మిస్తాను. ఆనాడు వసుదేవుడు బయలుదేరగానే నా యొక్క మాయ చేత అందరూ నిద్రపోతారు. వచ్చి కృష్ణ పరమాత్మని ఆ రోహిణి అక్కడ ఉన్నటువంటి యశోద ఆ పాంపు మీద బరుండబెట్టి నన్ను తీసుకుని రమ్మను. నన్ను నిర్జించడం వాడి వల్ల కాదు, కంసుడి వల్ల, నేను ఆకాశానికి ఎగిరిపోతాను అని ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారము రక్షింపబడడానికి హేతువైంది తల్లి దుర్గామాత. అది గర్భుడు వచ్చి చెప్పాడు మళ్ళీ కారాగారానికి, నీకు అష్టమ గర్భం నిలబడుతుంది. ఆ తల్లి ఎంతో సంతోషించింది. అందుకని స్థితికారుడంటే సమస్త లోకములను రక్షిస్తాడు శ్రీ మహావిష్ణువు. అలా సమస్త లోకములను రక్షించగలిగినటువంటి విష్ణువు యొక్క రక్షకత్వములకు రక్ష అమ్మవారు. అటువంటి తల్లి ఆవిడ అని ఆయన చెప్పినటువంటి దేవీ భాగవత కథని 9 రోజుల పాటు శ్రద్ధాభక్తులతో విన్నారు. 9వ రోజు కథాశ్రవణం పూర్తి చేసి మంగళహారతిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ జాంబవంతుణ్ణి ఓడించి శమంతకమణితో పాటుగా ఆయన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా తీసుకుని ఇంటికి వచ్చాడు. ఎంతో సంతోషపడిపోయాడు వసుదేవుడు. అందుచేత సామాన్యమైన కథ కాదయా దేవీ భాగవతం అంటే అనేకమైనటువంటి పురాణాలలో ఉన్న కథలకు సంబంధించినటువంటి మూలమైనటువంటి రహస్యములను వివరిస్తుంది. అందుచేత అటువంటి దేవీ భాగవతాన్ని నువ్వు విను అని చెప్పాడు. అంత శక్తివంతమని సాంబవరాన్ని చెప్పినటువంటి 3 ఉదాహరణలలో 2వ ఉదాహరణ దేవీ భాగవతం ఎంత శక్తివంతమైనదంటే పూర్వకాలంలో శ్రాద్ధదేవుడు అని మహారాజు గారు ఉండేవాడు. ఆ శ్రాద్ధదేవుని యొక్క భార్య పేరు శ్రద్ధాదేవి. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు. లేకపోతే పుత్రకామేష్టి చేశారు. పుత్రకామేష్టి అంటే ఆ యజ్ఞాన్ని జాగ్రత్తగా చెయ్యవలసినటువంటి విధానంలో చేయించగలిగినటువంటి ఆచార్యులు దొరికి ఆ కర్మ సహేతుకంగా సక్రమంగా చేయించగలిగితే మంత్రములు సంబంధమైనటువంటి క్రతువులు గీయలేని ఫలితములు ఉండవు. అందుచేత పుత్రకామేష్టి చేత ప్రీతి చెందినటువంటి పరమాత్మ ఆయనకి సంతానాన్ని బాధపడుతున్నారు. కానీ అక్కడ ఒక చిన్న దోషం వచ్చింది. రాజుగారు శ్రాద్ధదేవుడికి కొడుకు కలగాలని కోరిక, ఆయన భార్య శ్రద్ధాదేవికి ఆడపిల్ల పుట్టాలని కోరిక. ఆవిడ ఏం చేసిందంటే జాగ్రత్తగా యజ్ఞం చేసేటటువంటి హోతని పక్కకి పిలిచి దైవ సంకల్పం చెప్పేటప్పుడు మన యొక్క కోరిక విజ్ఞాపన చేసేటప్పుడు కుమారుడని విజ్ఞాపన చేయకు, కుమార్తెని విజ్ఞాపన చేయండి అంటే హోత అలాగేనని కుమార్తె కావాలని విజ్ఞాపన చేశాడు. ఆడపిల్ల పుడితే సంతోషించాడు రాజు. ఏదో అసలు సంతానం లేకపోవడం కన్నా ఒక ఆడపిల్ల పుట్టింది అదే పనివేదని ఆవిడకి ఇలాదేవి అని నామకరణం చేశాడు. నామకరణం చేసిన తర్వాత కొంచెం ఆశ్చర్యం వేసింది శ్రాద్ధదేవుడికి. అసలు ఆ ఇష్టి పేరు పుత్రకామేష్టి, కొడుకు పుట్టాలని సంకల్పం. ఆశ్చర్యం వహించిన వాడు వశిష్ఠుడు, పుట్టినది కూతురు. ఏంటి ఈ వైవిధ్యమని ఆశ్చర్యపోయి వశిష్ఠుడిని అడిగాడు. ఆయన త్రికాలదేవి, ఎవరు ఏం చేశారో ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయన చెప్పేశాడు, నీ భార్య కోట చేత మంత్రం మార్పించిందయా, కుమార్తె కావాలని చెప్పించింది, నీకు కుమార్తె పుట్టింది.
మా ఆవిడ ముచ్చట తీరిపోయింది కాబట్టి ఇప్పుడు వాడు కొడుకులే మార్గం ఉంటే చెప్పాను. ఇది చాలా విచిత్రమైన కోరిక. అసలు పిల్లలు లేదన్న వాడికి పిల్ల పుట్టింది. ఇప్పుడు ఆ పిల్ల కొడుకుగా మారిపోవాలంటే అంటే దేవీ భాగవతం యొక్క గొప్పతనం ఇందులో ఉందో రెండింటిని సమన్వయం చేస్తారు వ్యాసుల వారు. అది ఆయన గొప్పతనం. ఒకటి ఆచార్య కటాక్షం, రెండు భగవత్ కటాక్షం. ఈ రెండు తెలిసాయా సృష్టిలో సంభవము అసంభవము అని ఉంటుంది. సృష్టిలో అసంభవం ఏదండి? ఆడపిల్ల పుడితే మగపిల్ల అవడం, మగపిల్ల పుడితే ఆడపిల్ల అవడం. దాన్ని ఇన్ని మాటలు మార్చాడో చూడండి పరమేశ్వరుడు. ఆ వశిష్ఠుల వారు అన్నారు, నీకు ఆడపిల్ల మళ్ళీ మగపిల్లవాడిగా మార్చాలంటే ఎవరు చేయాలి? సమస్త సృష్టిని హేళన చేసేవాడు పరమేశ్వరుడు. ఎందుకని కేవిలో విలస దృజాల సంభూత నానా కంజాత భవాంత కుంభ కోవంటారు పోతనగారు. ఆయన కేవలం తన చూపుల చేత సమస్త విశ్వాన్ని సృష్టించగలరు. అటువంటి వారికి స్త్రీని స్వరూపంగా మార్చడం